అశోక్ రాష్ట్రంలో మరొక కొత్త రాజకీయ వివాదం మొదలైంది. పర్టికులర్గా మాజీ మంత్రి రోజా చేసిన కొన్ని కామెంట్స్పై ఇటు టీడీపీ జనసేన పార్టీల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆవిడ రీసెంట్గా జరిగిన ఒక సమావేశంలో, అది కూడా కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అనేవి అత్యంత వివాదాస్పదం అవుతున్నాయి. ఆల్రెడీ గతంలో ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అనేక కామెంట్స్ పైన రీసెంట్గా తీవ్రమైన కామెంట్స్ ఇటువైపు కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు. పర్టికులర్గా మొన్న గాలి భానుప్రకాష్ చేసిన కామెంట్స్పై ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే తాజాగా ఆవిడ 2 వారాల క్రితం మాట్లాడిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అనే పదం, ఒక విధంగా ఆ మాట మేము అనటానికి టీవీ ఛానల్లో ఉండి లైవ్లో అనటానికి కొంత ఇబ్బందికరంగానే ఉంది. కానీ యాజిటీజ్గా ఆవిడ అన్న మాటలను మీకు వినిపించే ప్రయత్నంలో ఆ మాట అంటూ ఉన్నాం. ఒకసారి రోజా గారు ఏమన్నారో ప్లే చేయండి ప్లీజ్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవట్లేదు నాకు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులు అంట, తెలీదు. మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు. అది మాజీ మంత్రి రోజా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, గాలికి గెలిచిన గాలి నా కొడుకులని ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పైన జనసేన పార్టీ నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు రియాక్ట్ అయ్యారు. కొంత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఆమె వయసు ఎంత, మా వయసు ఎంత, గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అని అంటే చంద్రబాబును ఉద్దేశించి, జగన్ను ఉద్దేశించి, నన్ను ఉద్దేశించి, అందరిని ఉద్దేశించి అదే మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మాకు కనిపించింది. ఇప్పటివరకు చూస్తే మళ్ళీ ఒకసారి ప్లే చేయండి బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. మనం వచ్చిన తర్వాత 1650 కోట్లు కూడా ఇచ్చాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలి, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవట్లేదు నాకు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులు అంట, తెలీదు. మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు మనం వచ్చింది. అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఆయనే ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడే మీరు మాట్లాడింది విన్నాం. రోజా గారు మాట్లాడిన దానికి కౌంటర్గా అంత మాట అనేసారండి ఒకసారిగా. నేనేమన్నానండి, అసలు మమ్మల్ని మాట్లాడే మాట ఏమైనా అర్థం ఉందండి? అసలు మేము ఆవిడకి పుట్టామా? అసలు ఏంటి మా వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత? మేమైతే గాలికి నెక్కలేదు. ఓ మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ప్రజల్లో ఉండి ఉన్న ఆస్తులు అమ్ముకుని ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే అయితే వీళ్ళతో మాట్లాడిపించుకుంటాక మేము నెగ్గామండి. మా కాన్స్టిట్యూన్సీ అడగండి, నేను గెలిచిన తర్వాత ఎంత ఆస్తి అమ్మాను, ఎంతమందికి ఏం పంచిపెట్టానో మీకు అర్థమవుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడడం సంస్కారం కాదని చెప్తున్నాం. నేనేం అనలేదే. అంటే మమ్మల్ని నా కొడుకులు అంటే ఏంటండి, ఎమ్మెల్యే నా కొడుకులు అంటే ఎమ్మెల్యేలు అందరూ ఇవి పుట్టినట్ట? ఏం భాష అండి అది? అంటే మా వయసు కంటే చిన్నది కదా. రోజా మాట్లాడవలసిన మాటలు అయ్యి
దాని మీద స్పందింతే ఇంత మాట అంటారా? అంటే నా కొడుకు అంటే అర్థం ఏంటి? ఆవిడ పుట్టినట్టే కదా. అంటే ఎంత పెద్ద మాట అది? ఎవరు పెద్ద మాట మాట్లాడారు చెప్పండి? గాలినా కొడుకులు అనేది ఎంత పెద్ద మాట మాట్లాడింది? గాలికి గెలిచామా? కష్టపడి గెలిచాం, ప్రజల్లో ఉండి గెలిచాం, ప్రజల కష్టాల్లో ఉన్నాం, ప్రజల నష్టాల్లో ఉన్నాం. ఈరోజు కూడా అదే రకంగా పనిచేస్తూ ఉన్నాం. బాధ కలుగుద్ది. ఎవరు పడితే అలా మాట్లాడితే ఒప్పుకునే రోజులు కాదు ఇవి. ఎవరిని ప్రతి వాళ్ళని బెదిరించడం, మేము వస్తాం, మీ సంగతి చూస్తాం, ఏం చూస్తారండి? అదే పరిస్థితి నేను అనుకుంటే ఇప్పుడే చూస్తాం. కానీ మన ప్రజల్ని గెలిపించింది సంగతులు చూడడానిక, ప్రజలకు సేవ చేయడానిక అనేది ప్రజలు కూడా ఆలోచించేయాలి. ఇవాళ నేను మాట్లాడింది ఒకటే చెప్తున్నా, ప్రజలు మంచి చేసినా మంచి అని చెప్పకపోతే రోడ్లెక్కి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఏం చెప్పాలి? కులాలను విడదీస్తూ ఉన్నారు, మతాలు విడదీస్తూ ఉన్నారు, కాపులతో మీటింగ్ పెట్టిస్తాడు, కాపులతో పవన్ కళ్యాణ్ గారు తిట్టిస్తారు, కాపులతో చంద్రబాబు నాయుడు గారు తిట్టిస్తారు. ఏంటి, ఎలాంటి ఇండికేషన్ అండి ఇది? ఇది రాష్ట్రం పాడైంది, రాష్ట్రం గురించి కలిసి పనిచేయాలి, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోసమే మనం పనిచేస్తాం. దీంట్లో కక్ష సాధింపులు ఏముండవు. ఏదైతే దోచుకున్నారో, మీరు దాచుకున్నారో, రాష్ట్ర ప్రజలను దోచుకున్న డబ్బుని ఇవాళ కేసులు పెడితే మామూలు కక్షకి పెట్టి కేసులు పెడతా అంటున్నారు. అది చాలా తప్పు. ఏదైతే వాళ్ళు వివాదాస్పదంగా మాట్లాడారో, ఏదైతే ఆ రోజు పార్టీ ఆఫీసుల మీద దెబ్బలాటకి వెళ్ళారో, కొట్టారో, అలాంటి సందర్భాల్లో కేసులు పెట్టి ఉండొచ్చు తప్ప ఎవరి మీద మా కాన్షియన్స్ లేదు. ఏ ఒక్కరి మీద నేను కేసు అమలు చేయించలేదు. మా కక్ష సాధింపులు అవసరం లేదు. పరిపాలన చేయడానికి ఓట్లు వేశారు, ఆ పరిపాలన చేస్తాం, మంచి చేస్తాం, మా పని మేము చూసుకుంటాం, వెళ్ళిపోతాం తప్ప వాళ్ళ నోరు కొవ్వెత్తి తిట్టవలసిన అవసరం లేదు. కొవ్వేస్తే చూస్తా కూడా ఊరుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈ భాష ఇప్పుడు మాట్లాడితే మేము కూడా అదే భాష ఇంతకంటే దారుణంగా మాట్లాడే కెపాసిటీ మాకుంది. కానీ మా నాయకుడు గీత దాటకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉన్న ప్రెస్లో బాధ్యతగా మాట్లాడండి. బాధ్యతగా ఉన్న 100 సార్లు చెప్తున్నారు. మేము సంవత్సరం నుంచి వస్తున్నాం. ప్రతి ఒక్కటి మాట్లాడడం బయటకు వచ్చి మేము పని చేస్తున్నాం. ఓ పక్కన ఒకటొకటిగా ఒక విలేజ్కి వెళ్తే రోడ్లు లేదు, మంచినీళ్ళు లేవు. జలజీవన మిషన్లో మరి దాదాపు 25,000 కోట్లు ఇస్తే 2,200 కోట్లు పని చేయించారు. మీరు పైప్ లైన్లు వేయించలేదు, ఎక్కడా ఏది పని చేయలేదు, డ్రైన్ లేదు, రోడ్లు లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చెప్పి ఇవాళ నానా అవసరపడి చేయించినట్టు బిల్లులు ఇవ్వలేక అగచాట్లు పడుతున్న రాష్ట్రంలో మేము పరిపాలన చేస్తూ ఉంటే ఓ పక్కనే వీళ్ళు ఏంటండి ఏం చేయలేదు. మేము ప్రజలకు చెప్పండి. గడిచిన సంవత్సరంలో రైతులు నాటుకున్నాం, విలేజ్లన్నింటిలో కూడా పునఃపరిపాలన దిశగా నడుస్తుంది. గాంధీ గారి ఆశయాల మీద నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కూడా చూడండి. ఇవాళ ప్రతి విలేజ్లోనూ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే మరి ప్రతి ఓడి విమర్శిస్తూ ఉంటే మేము ఎంతకాలం నోరు మూసి కూర్చోవాలి? వీళ్ళు మాట్లాడి నిజం అనుకునే పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఇప్పుడున్న కొంతమంది మీడియా నాయకులు కానీ ట్రై చేస్తున్నాం. చాలా బాధాకరంగా ఉంది. దాన్ని ఖండించదు తప్ప మాకు ఎవరి మీద ఎలాంటి కక్ష సాధింపులు ఉండవు. ప్రజలు ఓట్లు వేసింది గెలిపించడానికి, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి, వాళ్ళ అభిలాష దిశగానే ఈ కూటమి పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున నేను పనిచేస్తానని కూడా తెలియజేస్తాను. అంటే బేసిక్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా హుందాగా, గౌరవంగా మాట్లాడతారు. అలాంటిది ఫస్ట్ టైం మీ నోటి వెంట నుంచి అంతటి ఆగ్రహం, అంటే రోజే ఆడదా మగదా అనే పదం మీ నోటి నుంచి వచ్చినప్పుడు సహజంగా ఏమనిపిస్తుందంటే ఆకు ముళ్ళు సామెత, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా కూడా చిరిగేది ఆకే అన్నట్టుగా ఇక్కడ ఆడవారిని విమర్శించారన్న అపవాదు, ఒక మాజీ మంత్రిని పట్టుకుని ఇలాంటి మాట అన్నారన్న అపవాదు మీకే ఎక్కువ ఉంటుంది కదా అంటున్నాను నేను. నాకేముంటుందండి ఇప్పుడు నేనంటే మా అమ్మకే మా నాన్నకే నేను ఒకరికే పుట్టాను. నా జన్మనే అవమానించి మాట్లాడినప్పుడు నేను ఎవరినే స్పేర్ చేయను. నా కొడుకు అంటే అర్థం ఏంటండి? మిమ్మల్ని ఆ భాష వాడితే మీరు మాట్లాడకుండా కూర్చొని పూజ చేస్తారా ఏంటి? ఎమ్మెల్యే నా కొడుకులు అంటే అర్థం ఏంటి? నేను మాట్లాడిన దానికంటే పెద్ద మాట మమ్మల్ని మాట్లాడింది. ఎస్ సార్, సీరియస్లీ అబ్జెక్షనబుల్. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నా కొడక అంటే నేను కూడా ఎట్టి పరిస్థితిలో ఊరుకోను, ఎవరూ ఊరుకోరండి బేసిక్గా. కాకపోతే ఏంటంటే నేను అంటుంది మీకు అర్థమైందా? అదే చేశాను నేను కూడా, ఆడవాళ్ళని కూడా అదే చేశాను, చేస్తాను కూడా. ఆడవాళ్ళు మగవాళ్ళని ఎన్ని మాటలు అన్నా కూడా ఇక్కడ భాష మార్చుకోకపోతే ఏమీ చూడవలసిన అవసరం లేదు. వాళ్ళ భాష మార్చుకోవాలి, హోందాగా వ్యవహరించమనండి. మేము అంతకంటే హోందాగా వ్యవహరిస్తాం. దిగజారి మాట్లాడితే దానికి పరివేశానం కూడా వేరే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటది ఏంటండి? అసలు ఏం మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గురించి? ఒక మంత్రిగా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇతని పవన్ కళ్యాణ్ గారు లేదా పవన్ కళ్యాణ్ ఏంటి ఆ భాష ఏంటి అంటే బాధ్యతగా ఉండమంటే నెగ్గితే మీరేమన్నా పడాలా మేము అవసరమైతే రాజకీయాలు వదులుకుంటాం కానీ మాట పడం మా జన్మతో మాకు వచ్చింది మేము ఎప్పుడు మారం సచ్చిదాకా ఎలాగ ఉంటాం జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నాం ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు జాగ్రత్తగా మాట్లాడండి మేము జాగ్రత్తగా మాట్లాడతాం హోందాగా వ్యవహరించండి మమ్మల్ని తిట్టకండి మేము తప్పు చేస్తే మీరు నిలబెట్టి అడగండి సమాధానం చెప్తాం చట్టాన్ని తయారు చేసేలో భాగస్వాములు ఉంటే సభకు రండి మీ దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు హోందాగా వ్యవహరించండి అంతేగాని ఎవరిని పడితే ఆడి నోటుకొచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని ఆలోచనతో ప్రయత్నం వైసీపీ నాయకులకు చెప్తున్నాను నేను మళ్ళీ మీరు బాధ్యత గల పౌరులుగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కలిసి పరిపాలన చేద్దాం మంచి సలహాలు ఇవ్వండి మంచి చేయించండి సభలో మాట్లాడండి తప్పులేదు సభకు రారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు మీకు హక్కే ఉంది మిమ్మల్ని 11 మంది ఎన్నుకున్నారు కదా మీరు రావాలి కదా మొత్తం మానేసి బయట మమ్మల్ని తిడతారు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు డిప్యూటీ సీఎం అని తిడతారు లోకేష్ గారిని తిడతారు ఏంటి ఇంకా దానికి పద్ధతి లేదా ఇంకా మాట్లాడడానికి అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఏదో తప్పు పట్టే ఉద్దేశం మీరు అన్న మాటలు కరెక్ట్ కాదనే ఉద్దేశం నాది కాదు జస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఇంకో క్లారిటీ కూడా మీకు ఇస్తున్నాను యాక్చువల్లీ ఆవిడ మాట్లాడింది నగరి నియోజకవర్గంలో జరిగిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో అంటే నాకు తెలిసినంతవరకు నాకు అర్థమైనంత వరకు ఆవిడ అన్నది ఎవరిని ఉద్దేశించి అంటే నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి ఆయన ఇంటి పేరు గాలి కాబట్టి గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అన్న ఉద్దేశం వచ్చేలా ఆ ఎమ్మెల్యే మీద ఉన్న కోపం ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ప్రయత్నంలో ఆవిడ ఆ మాట అన్నారు కాకపోతే నా కొడుకులు లూ అని యాడ్ అవటం వల్ల ఫ్లోరల్ వర్డ్ అయ్యి అందరికీ అప్లై అయింది అంటే మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను కూడా క్లారిటీగానే చెప్తున్నాను నా కొడుకులు అనిపించుకుని బతకోవాల్సిన అవసరం లేదు సావన్న సత్తం కానీ నా కొడుకులని మేము ఎవరితో అనిపించుకోవాల్సిన అవసరం లేదు అది కూడా మేము ఆవిడ తమాయించి మాట్లాడాలా ఒక మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడవలసిన భాష అని అడుగుతున్నాను నేను ఆడపిల్లలు ఇలా మాట్లాడతారని అడుగుతున్నాడు మేమేమన్నాం అలా మాట్లాడొద్దని చెప్తున్నాం మాట్లాడకూడదని చెప్తున్నాం భానుప్రకాష్ రెడ్డి అయితే మాత్రం మాట్లాడాలంటే మీరు సింగులర్గా మీ కాన్స్టిట్యూన్సీలో మాట్లాడుకోండి గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అంటే అర్థం లేదండి మీరే వినిపించారు కదా ఇప్పుడు క్లిప్పింగ్ అవునండి దాంట్లో అర్థం ఏంటండి ఎమ్మెల్యేలు అందరినీ తిట్టినట్టే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో సహా నేను ఇలాగ అంటాను అంటే నన్ను ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు కాబట్టి నేను కూడా మాటలు తోలాల్సి వస్తోంది అనేది ఆవిడ నిన్న నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో మాట్లాడారండి నన్ను నా కొడుకు నేను కలిసి ఉన్న ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి దరిద్రమైన పరిస్థితి క్రియేట్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ అలాగే ఈ మాటలు భరించలేక నా కూతురు వేరే కంట్రీకి వెళ్ళిపోయింది అని ఎవరంటే యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోమనండి సార్ మీరు ఏదన్నా ఇబ్బంది పడితే మీరు కూడా కంప్లైంట్ చేయండి మాకు సంబంధం లేదు అది మాకేంటి సంబంధం ఎవరు పెట్టారో వాళ్ళకి డెఫినెట్గా పనిష్బుల్ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక కిరణ్ అనే ఒక అబ్బాయిని తెలుగుదేశం అబ్బాయిని కూడా అరెస్ట్ చేయించారు మీరు అది కూడా ఉదాహరణ తీసుకోవాలి ఇక్కడ మీరు ఎవరైనా అలాంటి అసభ్యకరమైన భాష మాట్లాడితే అలాంటి పనులు చేస్తే రోజా గారు అమ్మాయి అయినా నా చెల్లెలైనా నా కూతురైనా తప్పు అది అలాంటి మాటలు మాట్లాడకూడదు మేము చెయ్యం ఆ పని మాకు సంబంధం లేదు మాకు అంటగట్టి మాట్లాడొద్దు మేము చేయలేదు ఆ పని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారిని ఉద్దేశించి తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కొంతమంది నాయకులు చేశారు సరే ఓడిపోయిన తర్వాత అయినా కొంత దాని నుంచి రిటైన్ అయ్యి కొంచెం జాగ్రత్త పడతారేమో అనుకున్నాం కానీ మొన్న రీసెంట్గా నల్లమిల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన మీ ఎమ్మెల్యే సేమ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని చాలా దారుణమైన మా సోదరి మీద ఏం మాట్లాడారండి మరి దాన్ని ఏం అనిపించలేదా మీకు చెప్పండి సార్ నిజం చెప్పండి అది ఎంత దారుణమైన లాంగ్వేజ్ అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటండి చెప్పండి అది కూడా క్లిప్పింగ్ వేయండి ఒకసారి ఏం మాట్లాడే మీకు అర్థమవుద్ది జనానికి అర్థం అవ్వాలి కూడా అమ్మటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు పేరు నాని ఏం మాట్లాడుతున్నాడు కనుసైగితో లేపేయాలంట ఏంటి సార్ ఇది ఎవరు లేపేస్తారు చెప్పండి అంటే రాజకీయాల్లో చంపుకుంటాకు వచ్చాం మేము చంపించుకుంటాకు వచ్చామా అది ఉండాలంటేనే అసహ్యమైన పరిస్థితి రాజకీయాల్లో ఉండాలంటేనే అసహ్యమైన పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు ఇంతకుముందు చాలా హోందాగా జరిగినాయి సభలో మాట్లాడమనండి వచ్చి తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళు రావాలి వచ్చి అడగాలి కూడా
అది మానేసి ప్రెస్ మీట్లు పెట్టి మేము నెగ్గితే మిమ్మల్ని చంపేస్తాం, ఏ అధికారి మీరు పని చేయకండి, మీ జైలుకి పంపిస్తాం అని ఇప్పటి నుంచే ఒక బ్లాక్ మెయిలింగ్, ఒక ఆలోచన, వాళ్ళ వెనకాల మనల్ని తీసుకెళ్లే ఆలోచన. ఇప్పుడు రేపు జరగబోయే అరెస్టులకి కక్షాదింపుతో మమ్మల్ని చేశారంటారు. కానీ మీరు 1000 కోట్లు లూటీ చేసిన లిక్కర్ మాఫియా ఏమైపోతుందో కూడా ఆలోచన చేసుకోవాలి ఒకసారి. ప్రజలకు తెలియదా? నాణ్యత లేని లిక్కర్ అమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది అమాయక ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే నేను అడుగుతున్నది అదేనండి. అంటే ఓడిపోయి అంటే 11 సీట్లకు పరిమితం అయ్యారు. బేసిక్గా ఏంటంటే ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో దెబ్బతిన్నారు మీ పార్టీ, 2019 నుంచి 2024 వరకు మీ పార్టీ తరఫున ఎంత కష్టపడ్డారు మీరందరూ. 100% పోటీ చేసి గెలిచారు, కష్టపడ్డారు, గెలిచారు. సో ఆ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత పార్టీని మళ్ళీ పికప్ చేసుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళాలి, కష్టపడాలి. ఇంకా మీ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపాలి. ఇది మానేసి నమ్మకం కలిగించాలి, ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఇలా ఎందుకు తిడుతున్నారు అని అనుకుంటున్నారు మీరు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్త పడతారు కదా ఎవరైనా సరే, ఆ జాగ్రత్త అనేది ఆ పార్టీ నుంచి ఎందుకు కనిపించట్లేదు? దట్ ఈజ్ డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రకంగా జరిగితే ప్రజలు మళ్ళీ ఓట్లు వేయరు కాబట్టి నాయకులు డిస్టర్బెన్స్ చేస్తాయి. ఇప్పుడు నాలంటూ ఉంటాయండి, నన్ను 4 తిడతారు. ఇప్పుడు మా ఎమ్మెల్యేతో నన్ను తిట్టిస్తారు, మాజీ ఎమ్మెల్యేతో తిట్టిస్తారు. ఏంటి, నేను మనస్తాపం చెంది ఆ కాన్స్టిట్యున్సీ ఎందుకులే మనకి గొడవనే ఊరుకునే పరిస్థితి తీసుకురావాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా చూడండి, అన్ని చోట్ల ఒకేసారి ఎమ్మెల్యేలే జనసేనలు ఎక్కితే జనసేనని, బీజేపీని ఎక్కితే బీజేపీని, టీడీపీని ఎక్కితే టీడీపీని ఒక పద్ధతి ప్రకారం తిట్టిస్తూ ఉన్నారు అందరినీ. మీరు చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారితో సహా అందరినీ మాట్లాడిస్తూ ఉన్నారు. అంటే ఏంటి, డైవర్ట్ చేస్తూ ఉన్నారు పాలిటిక్స్లో, మన మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడవలసింది నాకు తెలిసింది అవినీతి గురించి మాట్లాడాలి, లేకపోతే అక్కడ డెవలప్మెంట్ చేయకపోతే మాట్లాడాలి, ఆ ఎమ్మెల్యే మంచోడు కాకపోతే మాట్లాడాలి. మీరు అలా లేదే, రాష్ట్రాన్ని ఒక గాడిలో పడుతున్నప్పుడు, ఒక అభివృద్ధి చెందుతున్నప్పుడు, నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ రిపేర్లు జరుగుతున్నప్పుడు మరి ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నారంటే కేవలం డైవర్షన్ కోసం. తప్పులు చేసాం, అరెస్టులు చేస్తారు, ఇది వంక చూపించి డైవర్షన్ చేసి మేము తిట్టాం కాబట్టి మనం అరెస్ట్ చేస్తారు అని చెప్పే విధంగా చేసి ప్రయత్నం అందరినీ చేస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా తన చేసిన తప్పు నుంచి బయటపడే ప్రయత్నం ఇది. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన మీద ఉన్న కేసులు, ఇవాళ ఇంకా 18 కేసులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన 5 సంవత్సరాల పాటు కోర్టుకు వెళ్ళకుండా గడిపాడు. ఇవాళ ఓడిపోయారు కాబట్టి మళ్ళీ అతను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళందరినీ గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలందరూ పావులుగా వాడి రాష్ట్రాన్ని డైవర్ట్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. అంటే బేసిక్గా ఈ రకమైన రాజకీయాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో మరే రాష్ట్రంలో అంటే ఇంత వల్గర్ లాంగ్వేజ్తో తిట్టుకునే పరిస్థితులు ఈ ఒక్క రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. యాక్సెప్ట్ చేస్తారండి? డెఫినెట్గా నేనే చెప్తున్నాను కదా, ఇప్పుడు మాకే సిగ్గేస్తుందని చెప్తున్నాం కదా. అంటే రీసెంట్గా లిక్కర్ స్కామ్ను బయటికి తీశారు. సో అంతకుముందు మరికొన్ని కుంభకోణాలన్నీ కూడా బయటికి తీస్తూ ఉన్నారు, చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే జగన్ చుట్టుపక్కల జగన్కి అండాదండగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా మీరు అరెస్టులు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని. మిథున్ రెడ్డిని అరెస్ట్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు, ధనుంజయ రెడ్డి అరెస్టు, ఇట్లా చెప్పుకుంటూ పోతే జగన్కి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్గా భావించే వ్యక్తులందరినీ కూడా మీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేస్తోంది అనేది ఆ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, అదే రాజమండ్రి జైల్లో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ధైర్యంగా ముందుకొచ్చి చంద్రబాబు గారికి నేను అండగా ఉంటానని అదే జైలు ముందు బయటకు వచ్చి మీడియా ముందు ప్రజల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆనాడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఫీల్ అయ్యి ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి ఇంతమంది నేతలను అరెస్ట్ చేసి అదే రాజమండ్రి జైలుకి ఎలా పంపుతున్నారు అనేది వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. అంటే ప్రజలు డబ్బులు లూటీ చేస్తే జైలుకి పంపకపోతే వాళ్ళకి ఏమన్నా తీసుకెళ్ళి ఎక్కడికైనా విదేశాలు పంపించి తీర్థయాత్రలు చేయమంటారు ఏంటండి? వాళ్ళు రాష్ట్ర ప్రజల డబ్బుని ఖజానాను లూటీ చేశారు, ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. బైరిటీస్ గనుల్లో కానీ లేకపోతే మైనింగ్లో కానీ ఇసుకలో కానీ అన్నిట్లోనూ ప్రూఫ్, గంజాయిలో కానీ లేకపోతే ఎర్రచంద్రంలో కానీ అన్నిట్లో రుజువు చేసిన తర్వాతే అరెస్టులు చేస్తారు తప్ప అన్యాయంగా అరెస్ట్ చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి నిలబడతాం. ఆయన చేసేది పద్ధతి కరెక్టే,
దాంట్లో ఎలాంటి అభియోగాలు మాట్లాడవలసిన అవసరం లేదు. లూటీ చేశారు కాబట్టి ఇవాళ ఉన్నవాళ్ళు ఎందుకు కట్టలేదండి? ఇప్పుడు మీరు లిక్కర్లో కొంతమందినే పెట్టుకున్నారు, వాళ్ళు చేశారు కాబట్టి పెట్టుకున్నారు. మైనింగ్లో కొంతమంది దొరుకుతారు, వాళ్ళు చేశారు కాబట్టి అరెస్ట్ అవుతారు. టీడీఆర్ బండ్లో కొంతమంది లూటీ చేస్తారు, వాళ్ళు చేశారు కాబట్టి దొరుకుతారు. అంతేగాని అన్యాయంగా అరెస్ట్ చేసేవలసిన అవసరం చట్టాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇదంతా ఒక అపోహ. జనాన్ని ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. మేము కర్ణ వేసాం కాబట్టి అరెస్ట్ చేసామని చెప్పలేరు కదా. చెప్పమనండి, గుళ్ళోకి వచ్చి చెప్పమనండి వాళ్ళని, మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎక్కడ రూపాయి తీసుకోలేదు. అంటే మరి ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి మళ్ళీ రాకూడదు. వచ్చి 5 సంవత్సరాలు కూడా మంచి వ్యక్తులు ఎన్నుకోవాలి. నేను అంటుంది కూడా అదే సార్. ఏంటంటే That is my వైఎస్ఆర్ ambition. కాంగ్రెస్ పార్టీ అధికారంలో నేను చెప్పేది కూడా అదే. మీ పార్టీ నేతలను కావచ్చు, టీడీపీ నేతలను కావచ్చు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారితో సహా అరెస్టులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, ఈ ఆరోపణలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, జగన్ గారికి మీద ఉన్నాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి 3 పెళ్లాలని కార్లు మార్చినట్టు మారుస్తాడు అంటూ స్వయంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేసిన కామెంట్స్ కావచ్చు, భువనేశ్వర్ గారి మీద ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఎన్నికల్లో దెబ్బ కొట్టే ప్రయత్నం, పడిపోవటానికి కారణమయ్యాయి. ఇప్పుడు అదే అరెస్టులు మీరు చేయటం వల్ల ప్రజల్లోకి ఆ పార్టీ మీద సింపతి పోయి మీకు వచ్చే ఎన్నికల్లో నష్టం జరుగుతుందేమో కదా అంటున్నా. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు లేరండి. ఇవాళ మేము గెలిచేమంటే జగన్ ఎక్కడ నెగ్గుతాడో అని ఆలోచించేసి ఇతర దేశాల నుంచి కూడా ఓట్లు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా మీరు చేసిన దోపిడీ ప్రజలు కనిపెట్టారు. కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించగలం. రెండోది ఏంటంటే ఇవాళ చాలాసార్లు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా గత ప్రభుత్వం అరెస్ట్ చేసి ప్రయత్నం చేసింది. ఒక్క జనసేన ఉన్నంతసేపు జనసేనాని ఎవరు ఏం చేయలేరు. మేము అధికారులు కూడా మేము రక్షణగా ఉంటాం అవసరమైతే. ఇక్కడున్న దీనికంటే మా కార్యకర్తలు చాలా ఎక్కువ ఉన్నారు, పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగానే ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగులు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి జన సైనికుని సాటిస్ఫాక్షన్ చేసుకుని మరి వాళ్ళందరూ సహకారంతోనే ఇవాళ అందరూ మేము 21 మంది నెగ్గాం. అదేవిధంగా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా గెలిపించి అందరూ కలిసే పనిచేస్తాం. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు అండదండలుగా జన సైనికులు ఉంటారు. ఏ అధికారికైనా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలకు వదిలేయడం. ఉదాహరణ చూసుకోండి, ఇవాళ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తాక నాకు తెలుసు 3000 మంది పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు జగ్గేపేట దగ్గర ఆపిన సందర్భంలో కానీ అక్కడ ఆపితే తీసుకొచ్చి మా జనసైనికుల ఆఫీసులో దింపించారండి. అదేవిధంగా వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ మీరు చూశారు. కానీ ఆయన భగవంతుడు అంత శక్తినిచ్చాడు. ఆయన ప్రజల కోసమే ఉన్నాడు. ఆయన ప్రజల్లో మమేకమై ఉండే విధంగా ఇవాళ ఆయన రాబోయే సినిమా కూడా ఒక ఇండికేషన్ ఇవ్వాలి ప్రజలకి, మంచి సాంప్రదాయం తీసుకురావాలనే విధంగానే ఆయన సందేశాత్మకంగా చేసే పరిస్థితుల్లో కూడా ఆయన సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ డబ్బుల కోసం కాదు, ఇవాళ డబ్బులు అనేది అవసరం. మా పార్టీని నడుపుతున్నది ఆయన. మా పార్టీకి ఆఫీస్ కట్టుకోవాలంటే ఆయన సొంత డబ్బులు, ఆయన డబ్బుతోనే ఆయన కుటుంబాన్ని పోషించాలి. దాంతోపాటుగా సినిమాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని ఇంత నిజాయితీగా పరిపాలిస్తే నువ్వు అరెస్ట్ ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి జీవితంలో మా పార్టీని ముట్టుకునే పరిస్థితి ఉండదు. నేను చెప్తున్నా, మా పార్టీ కూటమిలో అందరికీ మాతో ఉన్నంతసేపు మేము రక్షణ కల్పిస్తాం. అన్ని చోట్ల మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం. మమేకమై ప్రజలందరినీ కలిపి రాష్ట్రాన్ని ఉన్నత తీసుకెళ్తాం. ఇలాంటి చౌకబారు ప్రకటనలకి, చౌకబారు ప్రెస్ మీట్లకి భయపడే ప్రసక్తి జనసేన పార్టీకి ఉండదు. రాబోయే రోజుల్లో మీకు అధికారం వచ్చినా మాది ఏం పీకేది లేదని కూడా చెప్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం మేము. మీ పరిపాలనలో మీరు చేయగలిగింది ఆర్థికంగా ఇబ్బంది పెడతారు మమ్మల్ని, లేకపోతే పోలీస్ కేసులు పెడతారు. అంతకన్నా మీరు చేయడానికి ఏం లేదు. మా ఆస్తులు దొబ్బుతారు, మమ్మల్ని వ్యాపారం చేయనివ్వరు. ఇంకా అంతకంటే ఇంకేముంటుంది. కాబట్టి అన్నిటికీ తెగించి జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు అందరూ జనసేన పార్టీతో ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు ఈ చేసే ప్రకటనలు భయపడి అధికారులు ఉండడు, అధికారులందరితో కూడా సమన్వయపరిచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వాళ్ళందరితో ఖచ్చితంగా చట్టాన్ని ఎలా చేయాలో అలా చేసే బాధ్యత జనసేన పార్టీ భుజం మీద ఉందని కూడా తెలియజేస్తాను. అంటే రీసెంట్గా జగన్ గారు ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసిన ఒక పాయింట్ని ప్రస్తావించిన సందర్భంలో, అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు అన్న మాటకి పవన్ కళ్యాణ్ గారు ఆయన జర్మనీ వెళ్లాల్సి ఉంటుంది వైసీపీ వాళ్ళు, అక్కడ ఇస్తారు కావాలంటే అన్న మాటని ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తే జగన్ గారు ఒక మాట అన్నారు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని, గెలవక మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని. ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కాదు, డిప్యూటీ సీఎంని, సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న మాటల్ని ఎలా చూస్తారండి?
వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టి ఆయన ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అంత డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు ఆయన దగ్గర ఉంది. దాంతో ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు తప్ప అతనికి ఏమీ సొంతంగా అతనికి కలేజీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు సెల్ఫ్ మేడ్, గెలుపు ఓటమిని సమానంగా తీసుకున్నాడు, ప్రజల కష్టాలు సమానంగా తీసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన్ని మాట్లాడే అర్హత ఆయనకి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది నాకు కూడా అనుకుని ఉండండి. 2019లో ఓడిపోయినప్పుడు నేను అసెంబ్లీలోకి వెళ్ళిస్తే బాగుండు, లేకపోతే రాజ్యసభలోకి వెళ్ళిస్తే బాగుండు అంటే అక్కడ మనల్ని యాక్సెప్ట్ చేయరండి. చట్టం ఏదైతే చెప్తుందో 18 సీట్లు తక్కువ వచ్చినా, 10% తక్కువ వచ్చినా దాంట్లో ప్రతిపక్ష హోదా లేదని రాసి ఉన్నది ఇంప్లిమెంట్ జరుగుతుంది తప్ప ప్రతిపక్ష హోదా ఉండక్కల్లా. మేము ఇప్పుడు మా ప్రభుత్వంలో తప్పు చేసినా సరే మేము ఖచ్చితంగా నిలబెట్టి అడుగుతాం. హోదా ఉంటేనే చేయాలని ఏం లేదు. ప్రజలు మీ 11 మంది నెగ్గించినప్పుడు ధైర్యంగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ఫేస్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా ప్రజల తరఫున మీరు పోరాడండి. మీకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇస్తారు, లేకపోతే ఏ హోదా ఇవ్వాలో ప్రజలు ఇస్తారు. అంతేగాని ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వంది కాదు, చంద్రబాబు నాయుడు ఇవ్వంది కాదు. రాజ్యాంగంలో ఏది ఉంటే అదే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చౌకబారు ప్రకటనలు మానేయమని నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఒక్క నిమిషం అండి బొలిశెట్టి గారు. యాక్చువల్లీ మిమ్మల్ని క్యాబినెట్లో చూస్తాం అనుకున్నాం అందరం కూడా. నేను గ్రీవెన్స్లో ఉన్నాను సార్. కాదండి, ఒక్క నిమిషం. మీరు యాక్చువల్లీ క్యాబినెట్లో చూస్తాం అనుకున్నాం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని. నాకేం వెరీ హ్యాపీ. నేను ఎమ్మెల్యేని అయితే నేను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అవ్వను, నా టార్గెట్ అయ్యాను, ప్రజలకు సేవ చేయాలని నా కోరిక, అది చేస్తాను. నేను క్యాబినెట్లో మంత్రిని అయ్యానా లేదనేది కూడా నాకు అప్రస్తుతం, అవసరం లేదు కూడా. నాకు అంటే కొంతమంది మా జనసేన నాయకుడిని ఇబ్బంది పెట్టిలాగో లేకపోతే అడగాల జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియా వేదిక ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొస్తున్నారు. 4 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే చివరి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయాలి అని. అది నేను చెప్పేది కాదండి. అది కూటమి గురించి నేను అసలు ఏది మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది మా నాయకుడు ఏది చెప్తే అదే శిరోధార్యం అంతే. ఇంకా దీంట్లో మాట్లాడేది ఏం లేదు. థ్యాంక్ యూ అండి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండి కూడా టైం ఇచ్చారు. సో అక్కడ మీటింగ్ జరుగుతోంది, కార్యకర్తలతో సమావేశం. సో ఆ సమావేశంలో మధ్యలోకి వచ్చి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సో రోజా గారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్ అంటే ఆడదో మగదో అర్థం కావట్లేదు అన్న మాట వివరణిచ్చే ప్రయత్నం చేశారు. నేను అనటంలో తప్పేమీ లేదు. ఆవిడ ఎమ్మెల్యేలందరినీ పట్టుకుని గాలినా కొడుకులు అనే మాట అన్నారు కాబట్టి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మేము తప్పనిసరి ఈ వ్యాఖ్య చేయాల్సి వచ్చింది. ఇకపైన కూడా ఏమాత్రం ఉపేక్షించేది లేదు. అది జనసేన పార్టీ నేతలనైనా, ఎమ్మెల్యేలనైనా, టీడీపీ ఎమ్మెల్యేలైనా, నేతలనైనా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇంకోసారి ఉపేక్షించేది లేదంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సీరియస్గానే ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు.